పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్ర పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నాయనా నీ మాటలు నాయనా నీ పరిశుద్ధ నామమును బట్టి నీ మాటల్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మచేత మాకు బోధించి నీ పరిశుద్ధమైన వాక్కులను సత్యములు బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. జయ 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 యేసు విజయుడైన యేసు. జయ జయ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో యేసు ప్రభు మానవుల కోసం ఆయన చనిపోయి ఆయన మరణమును జయించి తిరిగి లేచిండు. అందుకే ఆయన జీవించుచున్న దేవుడు గనక మనం చేయాలా మరి జయము జయమని దేవుని యొక్క సన్నిధిలో
జయయేసు అని ఆయన స్తుతించాలా, ఘనపరచాలా, మహిమపరచాలా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చూడండి, కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం చదవండి. 35:3 కీర్తన. ఆమేన్, ఆమేన్. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగించుము. నేను నేనే నా రక్షణని, నేనే నీ రక్షణ అని నాకు సెలవిమ్ము. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు రాసిన కీర్తన? అది పైన ఉంటుంది, దావీదు కీర్తన. ఇక్కడ భక్తులు అంటూ ఉన్నాడు, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగించుము. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ దేవుని అడుగుతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, దేవా ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగించుము. కనుక ఆ యొక్క యుద్ధములో జయం పొందాలి అంటే, ఆ యుద్ధములో తన శత్రువును ఎదుర్కోవాలంటే, ఆ యుద్ధములో ఆ శత్రువుతో పోరాడాలంటే దేవుని యొక్క శక్తి అవసరమైనది. కనుక దేవా నీవు నాకు శక్తినిచ్చి ఎవరైతే ఈట తీసుకొని నన్ను తరుముతా ఉన్నారో నీవే వారిని తరుము అని ఇక్కడ భక్తుడు దేవుని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడుగుతా ఉన్నాడు? చదవండి, 2వ వచనం, 2వ మాట చదవండి. 2వ మాట, నేను నేనే నీ రక్షణ, నాకు సెలవిమ్ము. నేనే నీకు రక్షణని నువ్వు నాకు సెలవిమ్ము. అయ్యా నేనే రక్షణని నువ్వు నాతో చెప్పు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు రక్షణ, దేవుడే మనకు విడుదల, దేవుడే మనల్ని విడిపించేవాడు, దేవుడే మనల్ని కరుణించేవాడు, దేవుడే మనకు జయమిచ్చేవాడు. ఇక్కడ దావీదు ఆ సత్యాన్ని ఎరిగి ఉన్నాడు కనుక, అయ్యా నేనే నీ రక్షణ నాకు సెలవి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ఎవరైతే నన్ను తరుముతూ ఉంటారో, ఈట దూసి తరుముతూ ఉంటారో, వారి చేతిలో నుంచి నన్ను తప్పించు, రక్షించు, వారిని తరిమే శక్తి నీవే వారిని తరుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే, నేను కాదా ఇక్కడ యుద్ధం చేసేది, మీరే యుద్ధం చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపవాది కూడా, సాతాను కూడా మరి మన మీదకి యుద్ధం చేయటానికి అనగా ఈట తీసుకొని మన మీదకి వస్తూ ఉన్నాడు. ఈట అంటే ఏంటిది? అపవాది యొక్క మాటలతో, అపవాది యొక్క విధానాలతో, అపవాది యొక్క శ్రమలతో, అపవాది యొక్క ఇబ్బందులతో, అపవాది యొక్క విధానాలతో మన మీదకి మనను ప్రమాదంలో పడేయటానికి, నాశనించేటానికి, నశింపజేయటానికి, నానా విధములుగా హింసించడానికి, నానా విధములుగా ఇబ్బందులు పెట్టడానికి, ప్రజలను మన మీదకి పంపి మనని పాడు చేయడానికి, ఈ విధంగా అపవాది తన యొక్క మరి మాటలనే, రోగములనే, నానా విధమైన శ్రమలైనటువంటి ఈట పట్టుకొని మన మీదికి పరుగెత్తుకొని వస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే మన మీదికి ఆ యొక్క శ్రమలైనటువంటి ఈట తీసుకొని అపవాది వస్తాడో, మరి ఆ అపవాదిని మీరే తరమండి ప్రభు అని మనం యేసయ్య దగ్గర మొరపెట్టాలా. ఏం చేయాలా? మనం తరిమే శక్తి మనకి లేదు.
ఆ శత్రువుని జయించాలంటే దావీదుకి ఆ శక్తి లేదు, దేవుడే తనకి శక్తినివ్వాలి. అట్టనే యేసయ్య మనకేమివ్వాలి? శక్తినివ్వాలి, తరిమే శక్తినివ్వాలి. ఎందుకంటే ఆయనే తరిమేవాడు. నువ్వు తరుము అని భక్తులు అడుగుతున్నాడు. మనము కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో, అయ్యా అపవాది మమ్మల్ని ఏ శ్రమలు అయితే పెడతా ఉన్నాడో, ఏ ఇబ్బందులు అయితే పెడతాడో, ఏ కష్టములు అయితే పెడతాడో, ఎన్ని హింసలు అయితే పెడతాడో, వాటన్నిటిని జయించే నీవే ఆ యొక్క తరమని తండ్రి. అపవాది కలిగించే శ్రమలనే ఈటలను పట్టుకొని మరి వస్తాడు కనుక నీవు అపవాదిని తరుము అని ప్రభు దగ్గర అడుక్కోవాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకు? యేసయ్యా నీవే మా రక్షణ. ఏమనాలా? యేసయ్య దగ్గర ఏం ప్రార్థన చేయాలా? నీవే మా రక్షణ, నీవు తప్ప మమ్మల్ని ఎవరు విడిపించలేరు. అపవాదు నుంచి మనం తప్పింపబడాలంటే, అపవాది వేసే వలలో నుంచి తప్పించబడాలంటే, అపవాది వేసే ఉచ్చుల నుంచి తప్పించుకోవాలంటే, అపవాది చేసే మరి నానా విధములైన ప్రమాదం నుంచి తప్పింపబడాలంటే, మన మీదకి మరణమును రప్పించే విధానాలు తప్పింపబడాలంటే యేసయ్యే మనల్ని విడిపించాలి, యేసయ్యే మనల్ని రక్షించాలి, యేసయ్యే మనకు విడుదల దయచేయాలి. అందుకే చూడండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ అధ్యాయము చదవండి. 17 వచ్చిన 10-17. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున లోబడుచున్నామని చెప్పగా, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ శిష్యులను సేవకు పంపించాడు దేవుడు. శిష్యులను సువార్త ప్రకటించి అనేకుల రోగులను బాగు చేయమని చెప్పి పంపించాడు. వారు సంతోషంతో తిరిగి వచ్చి వారు ఏమన్నారంటే, బోధకుడా నీ నామమున దయ్యమును కూడా మాకు లోబడుతున్నవి అని వారు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, సాతాను మెరుపు వలె మీ మీద పడటం నేను చూచిన, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి మిమ్మల్ని పంపించిన కనుక ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు, కనుక మీరు భయపడకండి. ఇప్పుడు యేసయ్య మనకేమిచ్చాడు? శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. మన శత్రువులు ఎవరు? అపవాదే మన శత్రువు. ఎవరు మన శత్రువు? మీరు చెప్పాలి. ఎవరు? అపవాదే మన శత్రువు. రోగమే మన శత్రువు. ప్రమాదమే మన శత్రువు. మన యొక్క మరి గుండె జబ్బే మన శత్రువు. మన జీవితంలో కలుగుతున్న ప్రతి ఒక్క సమస్య మన శత్రువు. ఈ శత్రు బలం అంతటి మీద ఏమిచ్చాడు యేసయ్య? మనకి అధికారం ఇచ్చాడు. ఇవన్నీ కలగజేసేది ఎవరు? అపవాది, సైతాను కలగజేస్తాడు. నిన్ను బాధించాలన్నా, కష్టపెట్టాలన్నా, నీ మీదికి మరి నానా విధములైన సమస్యలు తీసాలన్న అపవాది చేస్తాడు. కాబట్టి ఈ శత్రు బలం అంతటి మీద మనం యేసయ్యను నమ్మి ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత ఆయన మనకేమిచ్చాడు? ఈ శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు.
కనుక ఇక ఏది మననేమీ చేయలేదు. బాధ పెట్టచ్చు. ఆనాడు యోబును ఎంతో బాధ పెట్టాడు సాతాను. తన ఆస్తిని అంత నాశనం చేసిండు, పిల్లలు చంపేసిండు, 10 మంది పిల్లలు చనిపోయారు, గొర్రెలు పోయినాయి, కొడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, పనివారు చంపేశారు. తన భార్య భర్తలు ఇద్దరే మిగిలారు. ఆ తర్వాత రెండోసారి దేవుణ్ణి దూషించలే, దేవునికి నమ్మకస్తుడు, ధైర్యంగా ఉన్నాడు, అపవాదిని జయించాడు. ఆ తర్వాత మరి రెండవసారి అపవాది మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ తన శరీరాన్ని పీడించడం మొదలుపెట్టింది. కురుపులతో నిండిపోయిండు, అన్ని ఆ యొక్క మరి చిల్ల పెంకులతో తన యొక్క శరీరమును మరి గీరుకుంటారు. అంత భయంకరమైన ఆ పుళ్ళు పుట్టినాయి. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ధైర్యంగా దేవుని తట్టు చూసిండు. కనుక మరి దేవుడు చేసిండు, ఆయన్ను దేవుడు సుడిగాలిలో వచ్చి ఆయన్ని స్వస్థపరిచి దేవుడు పోగొట్టుకున్న దానికంటే 2 దేవుడిచ్చి తను ఆశీర్వదించాడు. ఎప్పుడు? దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు. అపవాది పెట్టిన శ్రమలను, అపవాది కలిగించిన ఆ యొక్క నాశనమును జయించి దేవుని కోసం నిలబడ్డాడు. కనుకనే దేవుడు మరలా తను ఆశీర్వదించాడు. మరి ఈరోజు మనం కూడా యేసయ్యను నమ్ముకున్న మనము, దుష్టుడు ఎన్నో విధాలుగా మనం బాధిస్తాడు. కనుక మనం ఏం పొందాలా? జయం పొందాలా. దేవుని దగ్గర అడుక్కోవాలి, అయ్యా నా రక్షణ నీవే నన్ను కాపాడేది, నీవే నన్ను రక్షించేది. ఎట్లా పడుతుందట? మెరుపు వలె, సాతాను మెరుపు వలె మీ మీద పట్టం చూసినా, ఒకవేళ దేవుడు చూడకపోతే, వారిని రక్షించకపోతే వారందరూ మిగిలి ఉండేవాళ్ళు కాదు శిష్యులు. మెరుపు వలె సాతాను మీ మీద పట్టం చూసిన. అందుకే శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన కనుక మరి ఆ యొక్క అపవాది మిమ్మల్ని ఏమి చేయలేకపోయాడని ఆయన సంతోషించాడు. అని ఆయన చివరిలో ఒక మాట అంటాడు, చూడండి, దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక, 20 చదువు, అయినను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అమ్మా, ఈ శ్రమలు వచ్చిపోతున్నాయి, ఈ కష్టాలు పోతున్నాయి, ఈ ఇబ్బందులు పోతున్నాయి, మా పంటలు వండుతున్నాయి, మాకెంతో ఆశీర్వాదం వస్తుంది, ఎన్నో గొప్ప కాలాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. ఇవి కాదు మీరు సంతోషపడేది. మంచిదే, సంతోషించాలా, నన్ను స్తుతించాలా, గణపరచాలా. కానీ దేన్ని బట్టి ఇంకా సంతోషించాలా మీరు? అయినను పరలోకమందు శత్రు బలమంతటి మీద మనకు అధికారం దేవుడిచ్చాడని సంతోషించడం కాదు, పరలోకమందు మన పేర్లు దేవుడు రాసించాడు. నువ్వు బాప్తీసం తీసుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నీ పేరు ఆ యొక్క జీవగ్రంథంలో రాస్తాడు. ఆయన రాసిండు అంతే. కనుక అది తుడుపు పెట్టకుండా ఉండాలంటే మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అపవాది ఎన్ని విధాలుగా మనల్ని చెడగొట్టడం చూసినా మనము చెడిపోకుండా యేసు ప్రభు బిడ్డలుగా జీవించి ధైర్యంగా ఉన్నప్పుడు, అందుకే ఇక్కడ పాటలో భక్తుడు అన్నాడు, మరణమని ముల్లెక్కడా, మరణమని ముల్లెక్కడా. కనుక ఆ మరణము మన ఏమీ చేయలేదు. మన చంపడం కోసం అపవాది ప్రయత్నం చేసినా మనని బ్రతికించే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. రేపుకక్క కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు కాపాడే దేవుడు, మనం విడిపించే దేవుడు. కనుక శత్రువైన సాతానుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము చెప్తాను చూడమ్మా, 12 చూడండి. ఏలైనగా మనము పోరాడునది శరీరం అనగా ఈ మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాము? మనము ఈ ఆకాశ మండలముందున అపవాది యొక్క సైన్య దూతలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సైన్యముతో మనం పోరాడుతూ ఉన్నాం. కనుక అపవాది ఈ లోకములో ఉన్న అధికారులను తన యొక్క చేతిలో ఉంచుకున్నాడు. ఈ యొక్క దేశాధిపతులు తన చేతిలో ఉంచుకున్నాడు. అందుకే యుద్ధం చేయంటే యుద్ధం చేస్తారు, ఆగమంటే ఆగుతా ఉన్నారు. ఆగమంటే ఆగుతారు, యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తారు. ఇదిగో వాళ్ళు నీ మీదకి వచ్చారు కాబట్టి బాంబులు వేయి దాడి చేయంటే దాడి చేస్తారు. లోకనాథులతో వాళ్ళు మన బెదిరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భారతదేశంలో హిందువులే ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఉండడానికి వీల్లేదని ఇట్లా బెదిరించడం మొదలు పెడతారు, హింసిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మనం పోరాడేది ఎవరితోని? లోకనాథులతో, అధికారులతో మనం పోరాడాలి. వారు వచ్చి ఇదిగో యేసు ప్రభువును విడిచిపెట్టానంటే మనం భయపడొద్దు, మనం ధైర్యంగా మనం పోరాడగలుగుతాం. నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తుతో నేను జీవిస్తా, క్రీస్తుతో నడుస్తా, క్రీస్తు కోసమైతే నా ప్రాణం అర్పిస్తా అని మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. లోకనాథులు మనుషులు మనం ఏం బెదిరించరు, వారికి మనం ఏం బెదరం, కానీ అధికారం గల వారు బెదిరిస్తారు. ఈ దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు ఉంటారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారు, వారు బెదిరిస్తారు. వారు ఏం చెయ్యటానికైనా వారి చేతిలో ఉంటుంది కాబట్టి వారితో మనం పోరాడాలి. అంతేకాదు వారిని స్వాధీనం చేసుకొని మాట్లాడిస్తున్న ఈ యొక్క దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. అందుకే దురాత్మల సమూహంతో పోరాటానికే దేవుడు మనకు రక్షణగా నిలిచినాడు. ఆయన మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. అందుకే చూడండి 13 చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే రక్షణ. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటిది? రక్షణ. ఈ రక్షణ అనే కవచం మనం ధరించుకోవాలి. కనుక అప్పుడే మనము ఆ రక్షణ కవచాన్ని, దేవుడిచ్చే రక్షణ కవచాన్ని, యేసయ్య మనకిచ్చిన ఈ యొక్క పాప క్షమాపణనే రక్షణ కవచాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడే వీరితో మనం పోరాడగలము. ఎదురించుటకు శక్తివంతులగినట్లుగా. భయపడిపోతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇవియునుగాక విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 17వ చదవండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కనుక ప్రియమైన ఉన్నారా, ఆత్మ ఖడ్గము అనగా దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోండి. మనం పోరాడేది మనుషులతో కాదు గనక మనము దురాత్మల సమూహంతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి గనక, అపవాదిని ఎదిరించాలి కనుక మనం ఏం చేయాలా? మరి ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణము మన తలకు, రక్షణ అనే శిరస్త్రాణమును కలుగజేసుకోవాలా, రక్షణ కవచమును ధరించుకోవాలా. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. విశ్వాసము దేవునిపై మరి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడు ఎవరి బాణమును చల్లారుస్తాము? ఎవరి బాణాలు చల్లేస్తాము? దుష్టుడి అగ్ని బాణములను చల్లేస్తాం. ఆ దుష్టుడి యొక్క బాణాలు ఎట్లుంటుంది తెలుసా? అగ్గిలాగా ఉంటాయి. ఎందుకు? మనిషి మీదకి ఆ శాపం వచ్చిందనుకో వెంటనే వాళ్ళు కాలిపోతారు అంతే. అలాంటి బలమైన రోగపు శక్తుల్ని కలగజేస్తూ ఉంటాడు అపవాది. నాశనం చేయడం కోసం చూస్తూ ఉంటాడు. అందుకే ఆడ ఈట పట్టుకున్న వారిని నీవు తరుమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం కూడా అయ్యా అగ్ని బాణములను ఆ యొక్క చల్లార్చడానికి అగ్ని బాణములు వేసే అపవాదిని నీవే తరిమి కొట్టండి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. అగ్ని బాణములు చల్లార్చే శక్తిని నాకు దయచేయి, జయించగలిగే మన విశ్వాసం అనే డాలు నాకు దయచేయి, నమ్మకము దయచేయండి.
యథార్థతను దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి అయ్యా. నేను ముందు కొనసాగుటకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అగ్ని బాణంలో పట్టుకొని అపవాది వస్తాడు. అగ్ని బాణం వేస్తే అది తగలబడిపోద్ది. ఒక ఇంటి మీద వేసినట్టు అగ్ని బాణం ఏమైతే తగలబడిపోద్ది. ఒక మనిషి మీద వేస్తే మనిషి కాలిపోతాడు. కనుక అదే రెండవ మరణం. ఏంటిది? అగ్ని బాణం ఏంటిది? రెండవ మరణం. ఈ లోకంలో జీవించినంత కాలము శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలు, ఎన్నో సమస్యలు. ఇది దాటిపోయిన తర్వాత ఆత్మకు రెండవ అగ్నిబాణం ఏంటి తెలుసా? నరకాగ్ని గుండానికి తీసుకుపోయి అగ్నిబాణం. మనని తీసుకొని పోయి ఆ అగ్నిగుండంలో పడిపోతాం మనం. అగ్నిబాణం వేస్తుంది అంతే. ఆ బాణం వేస్తుంది. అగ్నిబాణం వేసినప్పుడు మనం రెండవ మరణానికి పోవచ్చింది, అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. దాన్ని తప్పించేది యేసయ్య. అయ్యా, ఆ అగ్నిబాణం వేస్తున్నటువంటి ఈ లోకంలో అపవాది దుష్టుడేసి అగ్నిబాణములను నీవు చల్లార్చండి. అయ్యా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మని రాజ్యంలో ప్రవేశించాలంటే అడ్డుకునేటువంటి ఆ యొక్క అగ్నిబాణములను నీవు తొలగించండి ప్రభు. ఆ అపవాది యొక్క అగ్నిబాణమును తీసివేయి అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. అదే దేవుడు కోరుకునేది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వచ్చినప్పుడు అదే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 4వ చదవండి. 32:4 కీర్తన గ్రంథము 32:4 వచ్చిన. దివారాత్రులు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తం. ఇక్కడ కొన్ని పరిస్థితులు సంభవించినాయి, కొన్ని విషయాలు సంభవించినాయి. కనుక అయ్యా, తాను చేసిన ఒక పొరపాటును బట్టి నీ చేయి నా మీద బరువుగా ఉన్నది, నా యొక్క సారము వేసవి కాలం ఎండినట్టు అయిపోయింది, నా ప్రాణం ఆ విధంగా అయిపోయింది. నా దోషమును కప్పుకొనక నా పాపమును ఒప్పుకుంటా. ఎందుకు? ఒక పాపములో విరికింపబడ్డాడు, ఒక చెడు కార్యమును ఆయన జరిగించాడు. దేవుని యందు భయభక్తులు గలవాడే, కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ భక్తుడు దేవునికి విరోధంగా మార్చబడ్డాడు. అందుకే అయ్యా, నా దోషమును ఒప్పుకుంటానా, నేను కప్పుకోను. ప్రియమైన దేవునిలారా, దేవుడు శక్తివంతుడిగా నిన్ను ఉంచాలంటే, అపవాదిని ఎదిరించగలిగే శక్తి దేవునికి ఇవ్వాలంటే, అపవాదిని జయించగలిగే శక్తి దేవునికి ఇవ్వాలంటే, నీవు నీ జీవితంలో ఆయా సమయంలో అపవాది వేసి అగ్ని బాణానికి భయపడిపోయి, అపవాది కలిగించిన శ్రమకు పడిపోయి ఏదైనా దేవునికి విరోధమైన కార్యము చేస్తానవా, అప్పుడు దేవుని చెయ్యి నీ మీద బరువు ఉంటుంది. ఆశీర్వదించే చెయ్యి, దీవించే చెయ్యి, స్వస్థపరిచే చెయ్యి, విడిపించే చెయ్యి, కరుణించే చెయ్యి, కటాక్షించే చెయ్యి ఏమైపోద్ది? అది మనకు బరువుగా మారిపోద్ది. ఎందుకు? మనం తప్పు చేసినాము కనుక, మనము పొరపాటు చేసినాం కనుక, కొన్ని విషయాల్లో దేవునికి విరోధంగా ప్రవర్తించినాం కనుక ఆ చెయ్యి బరువైపోద్ది. అంతేకాదు, నా యొక్క ప్రాణము ఎండినట్టు అయిపోతుంది. ఆ సారము ఎండినట్లుగా చదవ మడదు. వేసవి కాలమున సారం ఏ విధంగా వెండిపోద్దో, ఎండినట్టే నా సారం. అంటే నాలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి, సారం అంటే శక్తే. చూడండి, ఒక చెట్టు ఎండిపోకుండా ఉండాలంటే దాంట్లో ఏముండాలా? నీరు, సారం. దాని ఏ చెట్టు సారం దానికే ఉంటుంది. ఏముండాలా? సారం ఉంటుంది. ఇప్పుడు ఉప్పు ఉంది, ఉప్పులో సారం లేదనుకోండి, రుచి వస్తుందా? అది వాడదామా మనం? సారం ఉండాలి. ఉప్పుకుండే సారం ఉప్పుకుంటుంది, చెట్టుకుండే సారం చెట్టుకుంటుంది. మనిషికుండే సారం ఏంటిది? శక్తి. మనిషికుండే సారం ఏంటిది? శక్తి. ఇప్పుడు ఏమైందట? వేసవి కాలమున ఎండినట్టు అయింది. ఎందుకైంది? అందుకంటాడు అక్కడ. ఎందుకు ఎండినట్టు అయింది? తన యొక్క ప్రాణం ఎండినట్టు ఎందుకైందంటే, తాను నీకు విరోధంగా నేను పాపం చేసినయా, అందుకే నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. నా సారం ఎండాకాలం ఎండినట్టు అయిపోయింది, నాకు శక్తి లేకుండా అయిపోయింది, నాకు బలం లేకుండా అయిపోయింది. మరి నాకు బలం లేనప్పుడు, శక్తి లేనప్పుడు శత్రువులతో ఎట్లా యుద్ధం చేయగలను? అందుకే నా పాపమును దాచుకొనక నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాయ్యా అని ఏ దేవుని దగ్గర ఆయన మొరపెడతా ఉన్నాడు.
కనుక ఈ సమయం ముందు మనం కూడా ఏం చేయాలా? యేసయ్య దగ్గర మనం మొరపెట్టుకోవాలి. అయ్యా, నా జీవితంలో నేనెన్నడూ అపవాది చేసే అగ్నిబాణములకు భయపడకుండా, మరి ఒకవేళ భయపడిపోయి, మరి అపవాది కలిగించే శోధనకు భయపడిపోయి ఒకవేళ నేను తప్పు చేస్తానేమో, పడిపోతానేమో, అపవాది నా కళ్ళకు చూపించేదాన్ని బట్టి నేను చెడిపోతానేమో, తండ్రి నేను ఆ చెడు కార్యంలో పడిపోకుండా నీవు నన్ను బలపరచు, శక్తిని దయచేయి అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చదవమా. 12వ వచనం. చేరపట్టబడినని 10వ వచనం చదువు. యేసు ఆ, వానితో ఆ, సాతాను కొద్దిగా ముందు చదువు. ఇంకా 9వ వచనం చదువు. నీవు సాగిలపడి ఇంకా 8వ వచనం చదువు, సరిపోతుంది. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను యేసయ్యను తోడుకొని పోయి కొండ మీద తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసయ్యకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని యేసయ్యతో చెప్పగా, యేసు ఆ సైతానుతో ఏమంటాడంటే, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవింపుము అన్నాడు. ప్రియమైన దేవునుడారా, ఇప్పుడు మనం ఎవరిని సేవించాలా? అపవాది ఎన్నో మాటలు చెప్తుంది, ఎన్నో లోకరాజ్యంలో ఎన్నో చూపిస్తుంది. అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేస్తా, అది చేస్తా, ఓ నిన్ను ఆశ్రయిస్తా, ఇక్కడికి తీసుకొస్తా, అక్కడ తీసుకెళ్తా, నిన్ను అమెరికా తీసుకుపోయి ఓ గొప్పవాడిగా చేస్తా, ఎన్నో చెప్తుంది. కనుక ఇవన్నీ కూడా లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించి ఏమంటది? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం సాగిల పడాలి అపవాదికి? అన్నీ ఇస్తుందటగా, అన్నీ ఇస్తుందట, లోకరాజ్యాలన్నింటినీ కూడా ఇస్తుందట, సాగిల పడ యేసయ్యకి ఇస్తానంట ఆయన అన్నాడు. కనుక అని అన్నప్పుడు యేసయ్య సాతానా పొమ్ము గద్దించాడు, బుద్ధి చెప్పాడు, ప్రతి శోధన వదిలిపెట్టాడు. ప్రభువైన నీ దేవునికి మాత్రమే నువ్వు సేవింపాలి, నీకు నేను సాగిల పట్ట కాదు, నీవు నన్ను సేవించాలని యేసుప్రభువు. ఇప్పుడు మనం కూడా ఏమన్నా పాపం అనేది, సైతానా నేను నిన్నుగా సేవించేది నా యేసయ్యను సేవించాలా, నా యేసయ్యతో పాటు నన్ను సేవించాలని అన్నారు అపవాది. అప్పుడు అపవాది గడగడ వణుకుతూ నీ దగ్గర నుంచి పారిపోదు. సాతానా పొమ్ము అని నువ్వు గద్దించగలిగే దేవుని శక్తిని నువ్వు పొందాలి. దేవుని ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఏ ఖడ్గాన్ని ధరించుకోవాలా? ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలా. ఆ ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గం ఎవరు? మన ఆత్మ ఖడ్గం ఎవరు? వాక్యము ఎవరు? దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉండి కనపడుతున్నప్పుడు ఈ ఆత్మ ఖడ్గమైన యేసయ్యను చూసి అది పారిపోతుంది. అంతే, ఇక్కడ కనపడదు, మన దగ్గర రాదు. మన దగ్గరకు వస్తుందా? రాదు. మరి అంటే ధైర్యంతో నిలబడతావా? ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటావా? వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని యేసయ్య ఎట్లయితే ఇదిగో ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన్ని మాత్రం సేవించమని వాక్యం ఎట్లా గుర్తు చేసిండో నీవు కూడా యేసు ప్రభు వాక్యం ఈ విధంగా చెప్పినా నువ్వు చెప్పాలి, గుర్తు చేయాలి సైతానికి. అప్పుడు సాతాను నిన్ను విడిచి పారిపోతాయి, నీ దగ్గర రాడు, సాతాన్ని దగ్గర రాడు. కనుక ఈ సమయంలో అలాంటి ధైర్యం కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరుచుకుంటే దేవుడు మన నడిపిస్తాడు, తన కృపలో బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్ర పాదములు పొందన ఆచరిస్తున్నాను. ఈ సమయమందు నీ పరిశుద్ధ గ్రంథములని మాటల చేత నాయన మేము ధైర్యం పొందుతూ నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. మా జీవితంలో అపవాది ఏది కలిగించినా నాయన ఆత్మ ఖడ్గమును ధరించుకొని అయ్యా మేము నాయన నిలిచి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. అపవాది వచ్చినప్పుడు నా తండ్రి మేము గద్దించగలిగే శక్తిని, ఎదిరించగలిగే శక్తిని, నాయన ఓడించగలిగే శక్తిని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.